నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. రాజ్యాంగ రక్షణ కోసం అందరూ కృషి చేయాలన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ పాఠశాలలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఏకేబీఆర్ ప్రాజెక్టు కాలువలో మరణించిన బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించిన పోలీసులు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన గ్రామ రాజ్యాంగం సన్నాహ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పే బ్యాక్ టు సొసైటీకి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు. కొంతమంది రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్ ఐపీఎస్లుగా పైకొచ్చాక కింది వారికి సహాయం చేయడం మర్చిపోతున్నారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఆర్బీఐ స్థాపనలో అంబేద్కర్ పాత్ర కీలకమైందని అన్నారు. ఆయన తీసుకొచ్చిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మన దేశానికి ఉన్న బలమైన రాజ్యాంగం ఏ దేశానికి లేదని తెలిపారు. తన పాత్రను పోషిస్తూ మనం నిజంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయడం అంటే చాలా గౌరవప్రదంగా ఇలాంటి కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రోజు నెచ్చిలో మన అన్నగారు బౌద్ధ గురువు మన బుద్ధ భగవానుడు మరి కబీరు పూలే అంబేద్కర్ మరి ఆ స్ఫూర్తితో ఆయనకు ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. ఆయన మైండ్ ఒక మిషన్ లెక్క పనిచేస్తుంది. ఇంత స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ ఏ దేశానికి లేదు. అంటే వారు పకడ్బందీగా ఇంకొక పక్షులు పోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనం చెప్పారో పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనకు కూడా కొద్దిగా జ్ఞానం వస్తుంది. మనకు కూడా హక్కులు ఎట్లా కొట్లాడాలని చెప్పి అవన్నీ రావాలంటే కేవలము ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ పాఠశాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తర్వాత విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఐపీఎస్ గా ఎన్నో ఉద్యోగాలు సాధించడానికి ఈ యాజమాన్యం, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో చక్కగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినందుకు మరొకసారి వాళ్ళందరికీ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ఒక ప్రతీకైనటువంటి ఈ బతుకమ్మ పండుగ. నిజంగా బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ. తీరొక్క పూలతోటి మా అక్క చెల్లెలు, మా తల్లులు, మహిళలు ఎంత గొప్పగానో ఎన్నో రోజుల నుంచి మన తాత తండ్రుల నుంచి ఉన్నటువంటి సాంప్రదాయమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. అందుకే ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేపు 21 నుంచి 30 తారీఖు వరకు లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా దినదినాభివృద్ధిగా పేద పిల్లలకు అన్ని రకాల విద్యతో పాటు ఇక్కడ వసతులు కల్పిస్తున్నటువంటి ఈ ఎస్వీఎన్ స్కూల్ యాజమాన్యానికి, ఇందులో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గత 8 సంవత్సరాల క్రితం ఏకేబీఆర్ ప్రాజెక్టు కాలువలో మరణించిన పిఏపల్లి మండలంలోని పడమటి తండా వాసుల మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆనాడు చెల్లాచెదురైపోయిన పరిస్థితి. 8 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆర్థిక ఆదుకోవాలని జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవాళ మరి 9 మందికి 3 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ నష్టపరిహారం ప్రమాదశాస్త్రంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతో ప్రభుత్వం వాళ్ళ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మా జబ్బర్లు, తర్వాత మా సీతారామ మోదీ చాలా మంది యొక్క పాత్ర ఎప్పటికప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే సార్ అవి రాలేదన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మా ఆర్డీఓ గారి కృషి కూడా
కూకట్పల్లి రంగధాముని చెరువును వద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఆదివారం రోజున ప్రారంభమవుతుండగా కూకట్పల్లిలోని మాత్రం ఒకరోజు ముందుగా అనగా శనివారం రోజు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని కూకట్పల్లి గ్రామ ప్రజలందరూ పాటిస్తున్నారని అన్నారు. గతంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో చీరలు ప్రతి ఇంటికి అందేవని, ఇప్పుడు వాటి జాడే లేదని విమర్శించారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా సాంప్రదాయాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడ చేయలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ కార్యక్రమం చేసి రకరకాల పూలతోని గౌరమ్మను పూజించే విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికో వందల సంవత్సరాలు సంప్రదాయ ప్రకారం చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగానే చేస్తూ ఉన్నాం. ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా కూడా కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఉన్నప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే నీళ్లు మురికి నీళ్ళు వేస్తూ ఉన్నారు, దీనివల్ల గౌరవం అంటే అంత బంగారము అవి వేసుకొని వస్తూ ఉంటారు కాబట్టి ఈ రకరకాలుగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ముందే అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు ప్రతి సంవత్సరం దీన్ని చూస్తూ ఉంటారు. ఈ రోజుగా లాస్ట్ ఇయర్ అసలే లేదు, అంతకుముందు అసలే లేదు. ఇది ఒక సంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తే బాగుంటుంది తప్ప ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేసుకొని ఆడపడుచులకు బతుకమ్మలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్. వలగొండ హైస్కూల్లో ఎస్డీఎఫ్ జిల్లా స్థాయి పాఠశాలల కబడ్డీ క్రీడోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. సాగాల్సిందే. అట్లాంటి జంక్షన్ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకొస్తున్న మన బీబీ నగర్ బిడ్డలకు స్వాగతం సుస్వాగతం. ఫాలోడ్ బై భువనగిరి. అత్యంత భద్రతా వలయంలో శత్రు సుభేద్యమైన కోట, ఆసియాలోని అత్యంత పేరుగాంచిన ఏకశిల మన భువనగిరి కిలా. స్వాతంత్ర సమర యోధులు, సాయుధ పోరాట యోధులు కన్నా రావి వారసుల పురిటి గడ్డ. శాసనసభ్యులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఫోటో పంపించి ప్రారంభించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం ఉదయం విజయవాడకు సీట్ అధికారులు తరలించారు. విజయవాడ జీజీహెచ్ లో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విజయవాడ సీట్ కార్యాలయానికి తరలించారు. వలిగండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రవాణా సదుపాయం కల్పించాలని విద్యార్థులు కోరగా ఉదయం సాయంత్రం వలిగొండ నుండి మోడల్ స్కూల్ కి బస్సు నడపాలని డిపో మేనేజర్ తో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇట్లాంటివన్నీ చూస్తుంటుంది. అయితే అక్కడ స్కూల్ చిల్డ్రన్ అంతా అక్కడ ప్రిన్సిపల్ మేడం వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఆడియో వీళ్ళందరూ మేనేజ్మెంట్. అయితే ఇది 100 మంది ఎక్కుతారట. వీళ్ళు ఆటోలో ఎక్కి 2-3 వేలు ఖర్చు అవుతుంది వాళ్ళకు. చూడండి సోలార్ ఫెన్సింగ్ పేద విద్యార్థులకు చేయూతనందించడం అభినందనీయమని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి అన్నారు. లక్కీ జెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్, ఆనంద్,
మార్గు స్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్లు, డిక్షనరీలు బీజేపీ రాష్ట్ర నేత సంగోది పరమేష్ కుమార్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాజలక్ష్మి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. పెద్దవాడికి నమస్కారాలు. పిల్లలందరికీ ఈరోజు ప్రసాద్ గారు పర్వాలేదు మీరు కొట్టకపోయినా జై శ్రీరామ్. ఈరోజు మన రాజేంద్ర ప్రసాద్ గారు లక్కీ జనరల్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం ఆనంద్ మార్గ్ అనేకి కూడా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే వాళ్ళు అందించాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ఈరోజు చేసినటువంటి కార్యక్రమానికి వారి అందరికీ కూడా వాళ్ళ టీంకి చెల్లించుకుంటున్నాను. అలాగే ఛానల్స్ వాళ్ళకు, ప్రెస్ వాళ్ళకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ కవరేజ్ ఈ విధంగా ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రెస్ వాళ్ళకు, ఛానల్స్ వాళ్ళకు, పెద్దలందరికీ, టీచర్స్కు, స్కూల్ ప్రిన్సిపాల్కు, స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మరియు ఇతర న్యాయవాదులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. న్యాయవాది అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా న్యాయాలయపై దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము హుస్నాబాద్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలయపై దాడులను మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా సంగారెడ్డి భారత అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తేవాలని ధర్నా చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని మన సంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తన యొక్క పాత్రను పోషించాలని సందర్భంగా నేను బార్ కౌన్సిల్ డిమాండ్ చేస్తూ ఏదైనప్పుడు కూడా సామాజిక సేవకులుగా విరజిల్లుతున్నటువంటి న్యాయవాదులపై దాడులు జరగడం ఏదైతుందో బాధాకరం. పటాన్చెరు ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ఈవో లావణ్య మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 72 రోజులకు భక్తులు హుండీలో వేసిన విరాళం, అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహాయం చేసిన సందర్భంగా ఆలయ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో శ్రీ శివకేశవ స్వచ్ఛంద సేవా సంస్థ చే లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా వచ్చిన ఆదాయం 23,04,046 రూపాయలని, అన్నప్రసాద వితరణకు వచ్చిన వాటితో కలిసి 25,61,569 రూపాయలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, సిబ్బంది, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. నమస్తే అండి, నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారి. ఈరోజు 78 రోజులకు గాను ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ ఆదాయం వచ్చేసి నోట్లు 23,04,086 రూపాయలు నమోదైంది. గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ చైర్మన్లు అందరూ కూడా పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. అలాగే భక్త బృందాలు వచ్చారు, భక్త సంఘం వాళ్ళు వచ్చి హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ మండలం పందిళ్ల బ్రిడ్జి వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. రహదారిపై ఇరువైపుల రక్షణ వలయాలు ఏర్పాటు చేయకుండా కేవలం మట్టి ఎత్తుగా పోసి వదిలేశాడని, దీంతో రాత్రి వేళలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
మెదక్ టీఎన్జీఓ భవన్లో మెదక్ మండల ఫోటో మరియు వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ 2025-28 నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ మండల అధ్యక్షులు పి సురేందర్ మాట్లాడుతూ ప్రస్తుత నూతన టెక్నాలజీతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు ఫోటో ఎక్స్పోలను, వర్క్ షాప్లను ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్స్ ను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర కమిటీ ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకంలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ చేరాలని, ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి తగు సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా నేటి నుండి కొనసాగుతూ మెదక్ మండల సంఘాన్ని సక్రమంగా నిర్వహిస్తూ సంఘ మరియు సభ్యుల అభివృద్ధికి ఖచ్చితంగా బైరాస్ ని ఒకసారి మళ్ళీ సంఘానికి వ్యతిరేకంగా ఏ సభ్యుడైనా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సంఘం, రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం, మండల సంఘం అన్నింటిలో కూడా చర్యలు ఉంటాయి. క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఉపేక్షణ అనేది చాలా ఉంటది. సంఘం అందరూ పెద్ద మనుషులే, అందరూ విలువలు ఉంటాయి. ఆ విలువలను పాటించకుండా ఉన్నట్టయితే సంఘానికి సేవ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఏమైతుంది? లీగల్ నోటీస్ పంపిస్తే భయపడతామా? సంఘం అంటే అంత భయపడకుండా కూర్చుంటున్నామా? ఎందుకు చేస్తున్నాం మీరు ఇలాంటి చర్యలు? దయచేసి ప్రతి ఒక్కరికి అవకాశం రావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మనకు ఇంతవరకు గతంలో కూడా మనము అన్నా కానీ నేను కానీ మేము మండల సంఘంలో ఉన్నప్పుడు కొన్ని నిబంధనలతో పోయినాం. ఎప్పుడైతే పోటీ జరుగుతుందో 2వ స్థానంలో ఉన్న వ్యక్తికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ముందు తీసుకువెళ్ళడం జరిగింది. అలాంటి నీట్గా మెయింటైన్ చేసిన సంఘం మన మెదక్ మండల సంఘం. అంత చక్కటి సంఘాన్ని ఇలా అనవసరమైన ఆలోచనలతోని ఏదో చేస్తాం, మేము చెప్పిందే నడవాలా, మా ప్రకారమే నడవాలా అనే దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలని చెప్పి మరి నేను వారిని అందరినీ హెచ్చరిస్తున్నాము. సంఘం అంటే నిజంగా చెప్తున్నా, ఇలా మన మొత్తం మెదక్లో చూసుకుంటే ప్రొఫెషనల్ సంఘాలల్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లో ఉంది. మీకు అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలనుకున్నా. యాక్చువల్గా పిఎస్టీ సమావేశాలు అందరికీ చెప్పాలనుకున్నా, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మన మెదక్ మండలానికి ప్రత్యేకంగా ఉపయోగపడే కార్యక్రమం మేము మొన్న రీసెంట్లీ చెప్తారండి. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 5 నెలలుగా జీతాలు లేవని, వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భిక్షాటన చేస్తుందంటే ఈ గవర్నమెంట్ ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఇట్లా తిరగటం కాదు. మాకు గత 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదమ్మా. జీతాలు రాక మా కుటుంబాలు చిక్కిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కుటుంబ పోషణ భారమైంది. అందుకనే ఈ విధంగా మేము జీతాలు రావట్లేదు కాబట్టి భిక్షాటన చేస్తున్నాము. మీ వంతుగా మాకు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. కుకట్పల్లి వివేకానంద నగర్లోని వడ్డేపల్లి నరసింగరావు వేదికలో నిర్వహించిన మైత్రి టీం కుకట్పల్లి మండల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, షేర్లింగంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను పాఠశాల దశలోనే ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారని రవికుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మండల్ టీచర్ సెషన్ ప్రోగ్రామ్కి చాలా థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి ఒక్క గురువు అందరికీ ముఖ్యం. చిన్నప్పటి నుంచి ఎలా అయితే తల్లిదండ్రులు ఇంట్లో నేర్పిన గురువుతోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచి ఇంట్లో ఉన్నది చిన్నప్పుడు తక్కువ టైంలో కాబట్టి స్కూల్లో ఈరోజు కుకట్పల్లి మండల్ మిత్ర టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో విఎన్ఆర్ స్వామి గారు, సివి రమణ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారికి వీరికి ఉపాధ్యాయ తరఫున, ఎందుకంటే ఉపాధ్యాయ దినోత్సవం వీరందరి సహకారంతోనే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరిపినాం. వీళ్ళందరికీ కూడా నా పెడదారిన పట్టకుండా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత గురువు యొక్క భుజస్కంధాల మీద ఉంది.
ఒక మంచి విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తయారు చేయాల్సిందిగా గురువులను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పటాన్చెరు పట్టణ శాంతినగర్ హనుమాన్ మందిరంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా రాజస్వామి సుమారు 500 మందికి అన్నదాన ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ, గూడెం మధుసూదన్ రెడ్డి సతీమణి కల్పన విచ్చేసి వారు మాట్లాడుతూ రాజస్వామి తమ కుటుంబంలో ఒక సభ్యుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఎల్లారెడ్డి, రవి, మురళి మరియు బాలయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిపాల్ రెడ్డి అన్న సందర్భంగా ఇలా పుట్టినరోజు సందర్భంతో మన రాజు మన ఎన్నో గుళ్ళు కట్టిన రాజు, మనం డబ్బులు పెట్టినా కూడా దొరకని రాజు కాబట్టి ఇవాళ అన్నదాత సుఖీభావ అన్నదానము అన్న పేరు మీద తను ఆయన తిరుపతిలో ఉండని చెప్పి మమ్మల్ని పిలిచి ఇవాళ భోజనాలు పెట్టాడు. మేము ఇక్కడే భోజనం చేసుకున్నాము. తనకు అన్నదాత సుఖీభావ. దేవాలయం నిర్మించి మా దేవుడు మహిపాల్ రెడ్డి గారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఆశిస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కూకట్పల్లి వివేకానంద నగర్లోని ఏకో సిరీ బెల్లెట్ ఫుడ్ కోర్టులో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి నిర్వహించారు. వినియోగదారుడికి పాయసంలో స్క్రబ్బర్ తాలూకు ఇనుప ముక్కలు రావడంతో అధికారులకు ఫిర్యాదు చేయగా దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేశారు. పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా జిఎంఆర్ యువసేన సభ్యులు షకీల్, లడ్డు, సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, అన్నప్రసాద వితరణ మరియు కేక్ కట్ చేశారు. వివిధ దేవాలయాలు మరియు దర్గాలో పూజలు నిర్వహించారు. రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పా నాగేష్ యాదవ్, రాష్ట్ర యువ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి విచ్చేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గూడెం మహిపాల్ రెడ్డి నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమీర్పూర్ మాజీ కౌన్సిలర్ యూనస్, మైనార్టీ టౌన్ అధ్యక్షుడు అజ్మత్, మంగళ వినోద్, ఎన్ పండరి, పవన్ ధారి, పవన్ చారి, అమీర్ ఖాదర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మా గూడెం మహిపాల్ రెడ్డి గారి జన్మదిన 62వ సంవత్సరం బాగా జరుపుకోవాలని ఆ దేవుడు తిరుపతి వెంకన్న స్వామి ఆశిస్తుంటారని మా అభిమానులు మధుసూదన్ రెడ్డి గారు, లడ్డు గారు, మతిన్ గారు, గాంధీ గారు, జగదీష్ అన్న, నాగేశ్వరరావు గారు, సతిరెడ్డి అందరి వినాయకులు స్పందించారు. మరి ఈరోజు మహిపాల్ అన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్న అన్నదమ్ములకు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి 62 అని అల్లా కానీ మరి నిండు నూరేళ్ళు ఆయనను చల్లగా ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మరి వెంకటేశ్వర స్వామిని కోరుతూ మరి అన్న అంటే నేనున్న అన్న మనిషి మరి అన్న ఎప్పుడు మన భగవంతుడు సుఖ సంతోషాలతో ఉంచాలి, ఆరోగ్యంతో ఉంచాలి. మరి మా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే వ్యక్తి కాబట్టి మరి అట్లాంటి మనిషి మనకి ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకొని మనల్ని అందరినీ నాకు విశేష చెప్తే చాలా అని చెప్పేసి కూడా చెప్పిన మనిషి అన్న. మరి కొంతమంది చూసినట్టయితే ఎప్పుడో బర్త్డే ఉంటే మరి ఊరన్ని ఫ్లెక్స్లు వేసుకొని ఎంతో హంగామా చేసుకుంటారు. అన్న అట్లా చేసుకోకుండా నా జన్మదిన సందర్భంగా ముందుగా హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ఫుడ్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి మైనార్టీ సోదరులతో అందరం కలిసి దర్గాలో ప్రార్థన చేయడం జరిగింది. అన్న నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. పడచ్చు టౌన్ ఆధ్వర్యంలో ఇంకా అన్నదానాలు కూడా ఉన్నాయి చాలా.
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం మరియు దర్గాలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం కేకును కట్ చేశారు. హ్యాపీ బర్త్డే అరవింద్ కుమార్ గౌడ్ గారికి. హ్యాపీ బర్త్డే. లోకేష్ గారి నాయకత్వం, అరవింద్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. అరవింద్ అన్న బర్త్డే శుభాకాంక్షలు. అరవింద్ అన్న బర్త్డే హ్యాపీ బర్త్డే. అరవింద్ అన్న బర్త్డే అరవింద్ అన్న అరవింద్ అన్న అరవింద్ అన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాజ్యాంగ రక్షణ కోసం అందరూ కృషి చేయాలన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ పాఠశాలలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఏకేబీఆర్ ప్రాజెక్టు కాలువలో మరణించిన బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.